దైవ మర్మములు సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఆగస్టు 4. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తును. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం. తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించెను. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. జయించు జీవితం యొక్క రహస్యం ఇదే. మన జీవితంలోనికి ఏ అపవిత్రతను రానియకూడదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రభావమునందు సామాన్య విశ్వాసం ఉంచడం ద్వారానే విజయం పొందగలం. ఒకవేళ సాతాను మనలను దినమునకు 1000 పర్యాయములు అపవిత్రపరచుటకు పూనుకొనినను ప్రభు రక్తములో అన్ని మారులు కడగబడి అపవిత్రత నుండి రక్షింపబడుదుము. విశ్వాసముతో మనం ఇట్లు చెప్పవలను, నేను అపవిత్రముగా ఉండగోరను, నేను శుద్ధీకరింపబడవలనని కోరుచున్నాను. ప్రభువా, నీ రక్తముతో నన్ను శుద్ధీకరించి నన్ను కప్పుము. ఈ రీతిగా ఏ శోధననైనను జయించగలం. తన జీవితంలో ఏమి జరగనై ఉన్నదో దానియేలునకు తెలియదు. అయినను తన జీవితంలో దేవుడు గొప్ప ఉద్దేశము కలిగి ఉన్నాడనే విషయమును మాత్రం ఎరిగి ఉండెను. నీ పట్ల కూడా దేవుడు గొప్ప ఉద్దేశమును కలిగి ఉన్నాడని గుర్తించుము. దాని కొరకే నిన్ను సిద్ధపరుచున్నాడు కనుక అపవిత్రుడు కాకూడదని నీ హృదయంలో తీర్మానించుకొనుము. దానియేలు శాఖ ధాన్యాదులను మాత్రమే పుచ్చుకొన నిశ్చయించెను. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. అతడును అతని స్నేహితులను శాఖ ధాన్యాదులను మించి ఏమీ కోరరేది. పాలు కానీ మరి ఏ పానీయమునైనను, కనీసం పుష్టినిచ్చు ఆహారమునైనను వారు ఆశించలేదు. నీళ్లు, శాఖ ధాన్యాదులతోనే వారు తృప్తిపడేది. ఈ ఆహారంతోనే వారు ఇతరుల కంటే ఆరోగ్యముగాను, బలముగాను, ప్రకాశముగాను ఉందురని విశ్వాసము ద్వారా ఎరిగిరి. ప్రైజ్ ద లార్డ్.